ఏ మాటగా మాట చెప్పుకోవాలండి. మా రిపోర్టర్ తిరకాస్ అంటే ఓ నిబద్ధత, ఓ క్రమశిక్షణ, ఓ డిసిప్లిన్. ఏదో బ్రేకింగ్ న్యూస్ ఉందని ఇందాక అర్జెంటుగా వెళ్ళిపోయాడు. బాబు ఓ పాలి తిరకాస్గా లైన్ కలపండి. జోగన్న, బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. అర్జెంటుగా ఎక్స్క్లూజివ్ విజువల్స్ అని వాటర్ మార్క్ వేసేసుకో. అవునా, ఏంటా బ్రేకింగ్ న్యూస్? ఇక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది జోగన్న. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో రాను రాను ఈ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారి దారుణమైన పరిస్థితులు ఏర్పడి ఇదంతా మరింత దిగజారే పరిస్థితికి దారితీస్తుందనే అయోమయ పరిస్థితి ఉంది జోగన్న. పరిస్థితి అని అలా సాగు కొట్టడం ఆపి అసలు విషయం ఏంటో చెప్పు తిరకాసు. ఇప్పుడు ఇక్కడ ఒక మహాఘోరం జరగబోతుంది జోగన్న. ఏంటా ఘోరం? ఈ మధ్య కొంతమంది ఏ సమస్య వచ్చినా కూడా సెల్ టవర్ దగ్గరికి పరిగెడుతున్నారు జోగన్న. ఎందుకంటావేందనా ఆ సెల్ టవర్ ఎక్కి దూకడానికి? అవును తిరకాసన్నయ్య, నాన్న కూడా అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాను. మొన్నటికి మొన్న మెదక్ జిల్లా నార్సింగిలో సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిన ఒక అభ్యర్థి సెల్ టవర్ ఎక్కాడు కదా జోగన్న. అవును చూశాను. ఇక్కడ ఇంకొక ఆయన సెల్ టవర్ ఎక్కాడు. ఏ క్షణంలో అయినా దూకే అవకాశం ఉంది. పరిస్థితి అయితే చాలా ఉద్రిక్తంగా ఉంది జోగన్న. అవునా? అర్రే, అతని సమస్య ఏంటట? డబ్బులు పంచకపోతే ఎవడైనా ఓటేస్తాడా? అందుకే లక్షలు ఖర్చు పెట్టి పోటీ చేసి ఓడిపోయారు. ఇతను కూడా అలాగే ఖర్చు పెట్టి ఓడిపోయి ఉంటాడు జోగన్న. అందుకే ఆ టవర్ ఎక్కి కూర్చున్నాడు. ఇదిగో బాబు, దూకబాకయ్య, దూకేమంటే సస్తావు, ఆ తర్వాత నీ ఇష్టం. మరి తిరకాసన్నయ్య, అతను వినిపిస్తుందో లేదో ఇంకా గట్టిగా చెప్పు. ఓరి నాయన, ఆత్మహత్య మహాపాపంరా నాయన. నీకేమన్నా సమస్య ఉంటే చెప్పు, నేను అధికారులతో మాట్లాడతా. ఓయమ్మ, ఇతను రెస్పాండ్ కావట్లేదు జోగన్న. అతను వాళ్ళకొని చూస్తుంటే ఖచ్చితంగా దూకడానికే డిసైడ్ అయిపోయినట్టు కనిపిస్తుందా? అయ్యో, మరి ఎవరన్నా పోలీసులు ఇన్ఫార్మ్ చేశారా? ఇక్కడ పోలీసులు ఎవరు లేరు జోగన్న. కనీసం ఈ ఊరు జనాలు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఎవరు లేరా అక్కడ? ఎవరు లేరు జోగన్న. ఒక సుబ్బన్న మాత్రమే ఉన్నాడు జోగన్న. సుబ్బన్న ఎవరు? మన కెమెరామెన్ జోగన్న. అతను నేను మేమిద్దరే ఉన్నాం ఇక్కడ. వారిని జోగన్న, అతను కదలుతా ఉన్నాడు, దూకడానికి రెడీ అవుతున్నట్టుగా ఉంది. బాబు, నువ్వు దూకబాకయ్యా, దూకితే సస్తావయ్యా, వద్దయ్యా, దూకద్దయ్యా. జోగన్న, ఆయన పైనుంచి దిగుతా ఉన్నాడు జోగన్న. అమ్మయ్యా, అసలు ఆయన ఎందుకు ఇంత ఘోరానికి గురి కట్టాడు, ఏ పరిస్థితుల్లో ఇలాంటి ఆలోచనకు దిగాడు అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జోగన్న. మాట్లాడు. ఇదిగో అబ్బా, నువ్వు అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకున్నావయ్యా? ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టావా? ఆత్మహత్య ఏంది, ఆ ఎన్నికలేంది, ఖర్చు పెట్టుడేంది? ఎవరయ్యా నువ్వు? దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? అది కాదు తమ్ముడు, ఇప్పుడు ఎన్నికలు అన్నాక గెలుపు ఓటములు అనేది సహజమే కదా. ఇంత మాత్రానికే ఓడిపోయావని సెల్ టవర్ ఎక్కడ వేంది, అక్కడి నుంచి దూకడం ఏంది? ఏమన్నా అయితే నీ ఫ్యామిలీ ఏం కావాలయ్యా? ఎవరయ్యా స్వామి నువ్వు? నేను సెల్ టవర్ ఎక్కింది దూకడానికి కాదు. దూకడానికి కాదా? మళ్ళీ సెల్ టవర్ ఎందుకు ఎక్కేవయ్యా? నేను సెల్ టవర్ మెకానిక్ ని, పైన ప్రాబ్లం వచ్చింది, అందుకే రిపేర్ చేయనీకి వచ్చిన. సూసైడ్ చేసుకోవడానికి కాదా? చూసాడా? ఎవరు చెప్పారు నీకు? ఇంకొక మాట మాట్లాడినా చుట్టూ తలకాయ వలకు కొడతా. ఎక్కడ దొరికినావు స్వామి నువ్వు? నడు. తిరకాసన్నయ్య, జోగన్న, ఏమైంది? దూకుతాడేమన్నా నేను ఇక్కడ గంట నుంచి ఎదురు చూస్తూ ఉంటే ఆయన ఏందో మేడ మీద నుంచి దిగినట్టుగా దిగేసి ఇటు వెళ్ళిపోయాడు జోగన్న. మరి ఇందాక నుంచి దూకుతాడని చెప్పేసి తెగ హడావడి చేస్తావు. నాకేం తెలుసు జోగన్న, సెల్ టవర్ మీద ఉంటే దూకడానికి ఎక్కాడు అనుకున్నాను. అతను ఏమో సెల్ టవర్ మెకానిక్ అంట. జోగన్న, ఇంకేంటి? నువ్వు ఎప్పుడన్నా సెల్ టవర్ ఎక్కావా జోగన్న? ఇంకా చాలు, ఆపు, ఒక్క ముక్క మాట్లాడుకు. ఇంకా జోగన్న, అక్కడ ఒక అతను టవర్ వైపు పోతా ఉన్నాడు. కొంప తీసి అది ఎక్కి దూకుతాడేమో. కొద్దిసేపు ఇక్కడే ఉండి ఆ న్యూస్ కూడా కవర్ చేసుకోరమ్మంట. కప్పిచ్చి కొట్టానంటే ముఖం పచ్చడైపోద్ది ఏమనుకుంటున్నావు ఏటో? ఆయనేమో మాట్లాడితే కప్పుతో కొడతానంటాడు, ఈయనేమో సుత్తితో కొడతానంటున్నాడు. ఏందో సీనియర్ రిపోర్టర్ అంటే గౌరవం కూడా లేకుండా పోయింది.